ఈ విషయంలో మీ నాన్నగారే నాకు ఒక క్లూ ఇచ్చారు సార్. ప్లీజ్ సార్. అరే మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో, వదిలిపెట్టేస్తా. నా కోసం వచ్చే జనాలు లేరు, డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్. నేను రోడ్డు మీద చిత్తకాయితాలు ఏరుకునేవాడిని సార్. నమ్మను సార్. ఆగ మెగామే వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి లోపడేశాను సార్. అక్కడ చేసి ఏదైనా యాక్షన్ మీరు చెప్పే వరకు తీసుకోవద్దని ఆగాను సార్. అది సార్ జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు? చూడు రత్నం, తప్పు ఎవరు చేసినా తప్పే. అందులోనూ ఇది మామూలు తప్పు కాదు, దేశద్రోహం, క్షమించరాని నేరం. ఈ దేశ గడ్డపై పుట్టి పెరిగి పరాయి దేశపు కుక్కలు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి ఇంత ఘోరమైన పనికి పూనుకున్నవాడు వాడెవడైనా సరే వదిలేదే లేదు, ఉరికము మెక్కాల్సిందే వాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇలాంటి పనులు ఇక మీదట ఎవ్వరు చేయకుండా ఉండాలంటే జానిగాడు లాంటి వాడిని వదలకూడదు. చంపేయండి, నా కొడుకుని చంపేసేయండి. కాలు పట్టుకుంటాను, వదిలేండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్. అరే నా కుక్కవా పోలీసు నీ అయ్యా, నా కొడుకు అయిపోయావురా. ఎస్ఐ సార్, ఈ నా కొడుకుని రేపొద్దున కోర్టుకు తీసుకుపోవాలా? దెబ్బలు కనపడకుండా కుమ్మి పరే నా కొడుకుని. సైలెంట్ గా పడి ఉంటాడు. సరే సార్. కాలు పట్టుకుంటాను, నాకు ఏ బాబు దేవుడు కూడా రక్షించాడు. మీ కాలు పట్టుకుంటాను ప్లీజ్ సార్, వదిలేదు సార్. సార్ 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 నాకు ఏ సంబంధం లేదు సార్, ఇలా ఎవరో నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీ కాలు పట్టుకుంటాను, వదిలేదు సార్. సార్ అయ్యా అయ్యా ప్లీజ్ ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా. గట్టి కొట్టారా. రేపు అయిపోయాడురా వీడు, లేకపోతే మన సీఏ గారితో పెట్టుకుంటాడా వీడు? అవునరా, మన సీఏ వదలడు. అసలే సీఏ గారు పర్సనల్గా తీసుకున్నారు ఈడి కేసుని. ఈయన కోర్టుకి తీసుకెళ్ళేది రేపు పొద్దునే కదా. మనం అలా బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పద. ఓకే. ఏమైందిరా? అరే ఏమైందిరా? పద పద. జానీ జానీ, అరే ఏమైందిరా? చూడరా, టైం కూడా ఎవరు లేరు అక్కడ. ఏం కాదు తీరా, తాళం తీరా. ఏం కాదు తీరా. జానీ జానీ రే జానీ ఏమైందిరా? రే జానీ ఏమైందిరా? జానీ ఏమైందిరా? జానీ, అరే జానీ. హలో. హలో సార్. చెప్పు సార్, జానీగాడు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు సార్. ఏమంటారు? అవును సార్. అరే మన వాళ్ళంతా ఏర్రా. అరే జానిగా, నువ్వు స్టేషన్కి వెళ్ళిన తర్వాత పనుందని చెప్పి అందరిని తీసుకెళ్ళి హైవే పైన యాక్సిడెంట్ చేసి చంపేశారా. ఏరా నువ్వు చెప్పేది? ఫుల్ డ్రంకర్. వాడు 24 గంటలు తాగుతూనే ఉంటాడు. తాగేం చేస్తాడు? మంచిగా పడుకుంటాడు. అదే కదా వాడు చేసేది. ఇందులో వింతేముంది?
వాడు రోజు తాగేదే తాగితే వెళ్ళి పడుకుంటాడు. కానీ ఈరోజు వాడు తాగింది నేనిచ్చిన మందు. ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు చచ్చుబడి ఉంటాయి. వాడి కళ్ళు వైర్లు కమ్ముంటాయి. వాడి గొంతు తడారిపోయి నరాలు బిగుసుకుపోయి ఉంటాయి. వాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో వాడికే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాడు. ఎదురుకుండా వచ్చి వాడు ఊరుకుంటాడా? వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. నగరు శివార్లలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొని ఆటో బోల్తా పడి డ్రైవర్తో సహా కూలీలందరూ దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ఈ దారుణం జరిగిందని పోలీసులు అంచనా వేశారు. ఏడు, బాగా ఏడు, గట్టిగా ఏడు. నీ ఏడుపు విని 4 దిక్కుల పంచభూతాలు దద్దరెళ్ళిపోవాలి. దేవుడంటే నీకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకొచ్చే ఒక పేరు కాదు. దేవుడంటే నీ నమ్మకం, దేవుడంటే నీ కష్టం మంచి, దేవుడంటే నీ శక్తి. నీ జీవితానికి నువ్వే ఒక అర్థం కావాలి. దానికోసం నువ్వే యుద్ధం చెయ్యాలి. నీ గోడు విని ఆ గుడిలో ఉన్న దేవుడే నీ వద్దకు నడుచుకుంటూ రావాలి. నీకు ఈ మానవ జన్మనిచ్చి సృష్టిలో ఏ జీవరాశికి ఇవ్వనటువంటి అపారమైన జ్ఞానాన్నిచ్చి మీ సమస్యని మీరే పరిష్కరించుకునే శక్తినిచ్చి ఇంకా ఆయన మీ వెంటే ఉండాలంటే ఎలా? అవే మీ అస్త్రాలుగా మార్చుకోవాలి, మీ సమస్యను తీర్చుకోవాలి. దానికోసం అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వు, లేకపోతే ప్రాణం తీ. మంచి కోసం న్యాయం కోసం జరిగే యుద్ధంలో ప్రాణానికి లెక్కలుండవు. కానీ అది తప్పుగా స్వామి. కాదు, తప్పు కానే కాదు. మహాభారతంలో శ్రీకృష్ణుడంతటి వాడే ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పాడు. మనమెంత? నువ్వు భయపడుతున్నంత కాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది, పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆగి దానికి ఎదురు తిరుగు, అది పరిగెడుతుంది. అది సమస్య అయినా సంగ్రామమైనా. ఇప్పుడు నువ్వు వదిలేస్తే నీలాంటి వాళ్ళు ఎంతమందో తెలుసా నీకు?
వాళ్ళందరి సమస్యలకి నువ్వే పరిష్కారం కావాలి. రక్తాలు పారినా, శవాలు లెగిసినా, చివరికి నీకు నువ్వే దూరం అయిపోయినా చెడును అంతం చేసి మంచిని గెలిపించు. తదాస్తు.